హాయ్ హలో వెల్కమ్ టు అవర్ స్వీట్ వరల్డ్. మార్చి 1కి మా పాప వాళ్ళ స్కూల్లో సైన్స్ ఫేర్ ఉందని చెప్తే మా బాబు నేనైతే చూడడానికి వెళ్ళాము. ఇంకా లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్లో కడవ, గంధం చెక్క, ఎడ్లకు కట్టే గజ్జలు ఇంకా అలా ఉన్నాయన్నమాట. ముంత, చెంబు, ఇంకా వెనకట్లో దీంట్లో హ్యాండ్ వాష్ చేసుకునేది చిన్న అడ్డ, కడవ అంటే కుంచె అన్నమాట. ఇలా కుంచెతో వడ్లు కొలిచేవారు అప్పట్లో. ఇదేమో జ్యువెలరీ స్టోర్ చేసుకునేడానికి వాడేవాళ్ళు. ఇదేమో అద్దం అన్నమాట. చాలా బాగుంది ఈ అద్దం అయితే. ఇంకా బిందె చూసారు కదా, అడ్డ చాలా బాగున్నాయి ఇవైతే. ఇది వచ్చేసి ఫిష్ ఎక్వేరియం అన్నమాట. ఇంకా పాతకాలంలో మనం ఉపయోగించే ఇంకొన్ని వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది వచ్చేసి లైట్ అన్నమాట, ల్యాంతర్, ఇంకా హీటర్, కిరోసిన్ గ్యాస్ అన్నమాట. ఆ తర్వాత రేడియో, టార్చ్, ఇంకా టైమర్ అన్నమాట, అలారం టైమర్. ఇలా చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి కెమెరా. ఇంకా కెమెరా పనిచేస్తుందా లేదా అని చూస్తున్నాడు మా బాబాయ్ అయితే. ఇంకా ఇటు పక్కన బుట్టలు అల్లేవారు, చేపలు పట్టేవారు, కుండలు చేసేవాళ్ళు, ఇలా వాళ్ళ వృత్తులకు సంబంధించినవి అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఆటలకు సంబంధించినవి పచ్చీసు, గోళీలాట, వెనకట్లో ఇంట్లో ఉండి ఆడుకునే ఆటలు అన్నమాట ఇవి. ఇంకా ఇవి వచ్చేసి ఫోన్ లేని టైంలో మనం ఇలా లెటర్స్ అయితే ఉపయోగించేవాళ్ళు అప్పుడైతే. ఇంకా వాటికి సంబంధించినవి కొన్ని అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. స్టాంప్ కార్డ్స్, గ్రీటింగ్ కార్డ్స్ అని చెప్పేసి. ఇంకా ఇవన్నీ చూడగానే నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. కొంచెం అటుగా వెళ్తుంటే అక్కడ ఒక చిన్న రోకలు అయితే కనిపించింది. ఇంకా అటు పక్కన చూస్తే చిన్న కట్టెల పొయ్యి, గుంత పొంగనాల, ముగుడు, గరిటెలు, ఇంకా పెనము, ముగ్గుడు, చపాతీ పీట, ఇంకా చిన్న కత్తిపీట, అదేనండి ఈలపీట. ఇంకా పెద్ద ఈలపీట కూడా ఉందన్నమాట. మనకి వెనకటికి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి. గొడ్డలి, పార, అలా. ఇప్పటి వాళ్ళకైతే ఇవన్నీ తెలియదు కదా. ఇలా చూస్తూ వాళ్ళైతే చక్కగా నేర్చుకుంటారు. ఆహా, ఇలా ఉండేవా ఒకప్పుడు అని చెప్పేసి. దాదాపు ఇవన్నీ కనుమరుగైపోయాయి ఇప్పుడైతే. ఇంకా ఈ మంచం చూడండి, చిన్న మంచం, పట్టె మంచం. ఇప్పుడైతే కుర్చీలు ఉన్నాయి కానీ అప్పట్లో ఈ చిన్న చిన్న పట్టె మంచాల్లో అయితే కూర్చునేవారు అనమాట. ఇంకా ఈ బుట్టలు చూడండి ఎంత చక్కగా అల్లిన బుట్టలు ఎంత బాగున్నాయో. ఇప్పుడైతే అన్ని ప్లాస్టిక్ యూస్ చేస్తున్నాం కానీ అప్పట్లో ఇలా బుట్టలే యూస్ చేసేవారు చాలామంది. ఇంకా ఈ విసనకర్ర అయితే అలా ఊపుకునేవారు అన్నమాట, మంచిగా గాలి వచ్చేది. ఇప్పుడు అన్ని ఫ్యాన్లు, ఏసీలు అయిపోయాయి. ఇంకా వీటిని ఇవి ఉన్నాయని కూడా పిల్లలకు తెలియదు కాబట్టి ఇలా ఎగ్జిబిషన్లో ఇలాంటివి పెట్టారనుకోండి వాళ్ళకి ఒక ఐడియా వస్తుందన్నమాట. వెనకటి రోజుల్లో ఇలా ఉండేనా ఇంత అందంగా అని చెప్పేసి. ఇంకా ఇక్కడ పూల బుట్ట అన్నమాట, ఇది కుంకుమ భరణి. ఇలా ఇన్ని రకాల బుట్టలు అయితే ఉన్నాయి. ఇంకటి పక్కనకి వచ్చి చూస్తే ఇసురు రాయి తెలుసు కదా, ఇసురు రాయితో ఇలా వెనకటి రోజుల్లో ఇలా బియ్యం ఇసురుకునేవారు. నూకలు కావాలన్నా, లేకపోతే పిండి కావాలన్నా, పప్పులైనా సరే ఇసురుకుంటే సరిపోయేది. ఇప్పుడంటే గిన్నెలు ఉన్నాయి కానీ అప్పటి కాలంలో గిన్నెలు అయితే లేవు కాబట్టి అలా ఇసురుకునే వాళ్ళం. ఇంకా ఎంట్రన్స్లో అయితే ఇలా విద్యాధరి స్కూల్ అని అయితే రాసేసి సైన్స్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ డ్రా చేశారనమాట. చాలా చక్కగా వేశారు ఈ ముగ్గు అయితే. ఇంకా హార్ట్, మనకి సోలార్ సిస్టమ్, ఇలా ఇన్ని రకాలు అయితే డ్రా చేశారు చక్కగా. ఇంకా వెల్కమ్ టు సైన్స్ ఫేర్ అని కూడా రాసి పెట్టారు. ఇంకా అటు ముందు కనుక చూస్తే ఒక బొమ్మ అయితే మనిషిలాగా అయితే స్ట్రక్చర్ అయితే ఉందన్నమాట. బొమ్మ స్ట్రక్చర్ వచ్చేసి మన లోపల పార్ట్స్ ఎలా ఉంటాయనేది అయితే చూపించారు అందులో. ఇంకా ఇటు ముందుకు వస్తే భగవద్గీత, బైబిల్, ఖురాన్, రామాయణం, ఇలా మన అన్ని మతాలకు సంబంధించినవి అయితే పెట్టారు. ఇంకా బయట చెట్లకైతే ఇలా కొన్ని బొమ్మలు అయితే పెట్టారనమాట, ప్యారెట్, క్యారెట్ పిల్లలు అలా. ఇంకా ఇటువైపు వచ్చి చూస్తే మనకి ఇక్కడ బ్లడ్ గ్రూప్ అయితే టెస్ట్ చేస్తున్నారనమాట. అలా అది కరెక్ట్గా వస్తుందా లేదా అని టెస్ట్ చేయించుకున్నాను. కరెక్టే వచ్చింది, ఓ పాజిటివ్ నాది. ఇంకా అటు పక్కన అయితే మేక గుండె గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అబ్బాయి. ఇంకా ఇక్కడేమో కప్పకి పార్ట్స్ ఉంటాయి కదా, బాడీ పార్ట్స్, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. లంగ్స్, హార్ట్ అని చెప్పేసి. అచ్చం అన్ని మనలానే అనిపించాయి నాకు, కాకపోతే చిన్న చిన్నగా ఉన్నాయి. ఇంకా ఈ టేబుల్ పైన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అయితే డెకరేషన్ చేశారు. ఇంకా ఇక్కడ విద్యాధరి హై స్కూల్ అని చెప్పేసి స్కూల్ నేమ్ అయితే రాశారు. ఇక్కడ అచ్చం టీవీ లాగా అనిపించింది నాకైతే. అక్కడ నిల్చొని ఫోటో దిగమని చెప్తే మా బాబేమో నువ్వు దిగు అని చెప్పేసి నన్ను అన్నాడు. ఫస్ట్ అయితే నువ్వు దిగరా అంటే సరే అని చెప్పేసి అయితే దిగాడు. ఇక్కడేమో ఒక అమ్మాయి పార్ట్స్ ఆఫ్ యా ప్లాంట్ అని చెప్పేసి ప్లాంట్ గురించి అయితే డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా ఇక్కడేమో ట్రాఫిక్ రూల్స్, ఇవి వచ్చేసి ఎయిర్ ట్రాన్స్పోర్ట్, వాటర్, ఇంకా ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ అయితే అమ్మాయి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా ఇక్కడేమో మన చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ గురించి అయితే చెప్తున్నారు, బ్యాంక్, హాస్పిటల్స్ అలా. ఇక్కడేమో మిల్లెట్స్ ఫర్ హెల్త్, అంటే మిల్లెట్స్ వల్ల మన హెల్త్కి ఏమేమి యూజెస్ అని చెప్పేసి, ఎంత మంచిదని చెప్పేసి అయితే అక్కడ చెప్తున్నారు. ఇంకా ఇక్కడ పెట్ యానిమల్స్ అయితే ఉన్నాయి. ఇటు పక్క కూడా పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్, అది కూడా. ఇదేమో బాడీ పార్ట్స్. ఇంకా ఇదేమో డిఫరెంట్ టైప్ ఆఫ్ హౌసెస్ అనమాట. పక్క హౌస్, కచ్చా హౌస్, ఇగ్లు అలా అని చెప్పేసి అయితే అన్ని రకాలైతే ఉన్నాయి. ఇంకా ఇదేమో సోలార్ సిస్టమ్ అనమాట. దీని గురించి అయితే పిల్లలైతే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అయితే తీసుకొచ్చారు, ఎవరికి నచ్చింది వారైతే తెచ్చారనమాట. ఇక్కడేమో టైప్స్ ఆఫ్ క్లాత్స్ అని చెప్పేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాత్స్ అయితే పేస్ట్ చేసుకొని వాటికి సంబంధించినవి అలా అయితే రాశారనమాట. ఇక్కడ కూడా పార్ట్స్ ఆఫ్ ప్లాంటే కానీ రియల్ ఫ్లవర్స్ కూడా పేస్ట్ చేశారనమాట, అంటే ఇలా అతికించారు. ఆ తర్వాత ఇక్కడేమో
ఇవన్నీ కూడా ఇన్సెక్ట్స్ అనమాట. చెట్టు మీద ఏమేమి ఇన్సెక్ట్స్ ఉంటాయి, క్యాటర్‌పిల్లర్, కాక్రోచ్, ఇంకా స్పైడర్, ఫ్రాగ్, గ్రాస్ హోప్పర్ అలా వాటికి పురుగులకు సంబంధించినవన్నీ కూడా తీసుకొనొచ్చారు. ఇంకా ఇది కూడా నైబర్‌హుడ్ అంటే మన చుట్టుపక్కల ఉండేవి అయితే తీసుకొచ్చారు. చక్కగా ఉందనమాట. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. ఇవేమో సెన్స్ ఆర్గన్స్ ఇంకా కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు అలా అయితే తీసుకున్నారు. ఇంకా ఇదేమో వాటర్ ప్యూరిఫైయర్ అనమాట. ఇక్కడ కంకర, ఇంకా బొగ్గు, కాటన్, ఇసుక అంటే శాండ్ అన్నీ కూడా తీసుకొని డర్టీ వాటర్ని ప్యూర్ వాటర్గా అయితే చేస్తున్నారు. ఇంకా ఇక్కడేమో హోమ్స్ అన్నమాట, యానిమల్స్ హోమ్స్ వచ్చేసి. ఇంకా ఇటు సైడ్ అయితే అన్నీ కూడా వైల్డ్ యానిమల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది కూడా సెన్స్ ఆర్గన్స్. ఇంకా ఇది వచ్చేసి సోర్సెస్ ఆఫ్ వాటర్ అనమాట. మనకు వాటర్ ఎన్ని విధాలుగా వస్తాయి అని చెప్పేసి. ఇంకా ఇవేమో నదుల పేర్లు అనమాట, ఎక్కడెక్కడ నదులు ఉన్నాయి అని చెప్పేసి అయితే ఇచ్చారు. ఇంకా ఇక్కడ చూస్తే ఇంటర్నల్ ఆర్గన్స్ అయితే డ్రా చేశారనమాట. బ్రెయిన్, లంగ్స్ అలా అయితే డ్రా చేశారు. ఇంకా ఇక్కడ చూస్తే నేషనల్ సింబల్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వాటికి సంబంధించిన అన్ని అయితే డ్రా చేశారు. ఇదేమో ట్రాఫిక్ లైట్స్. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ వెహికల్స్, ల్యాండ్ వెహికల్స్ అలా అయితే ఉన్నాయి. ఇవి టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఇలా డిఫరెంట్గా అయితే చేశారనమాట. ఇక్కడ కూడా నేషనల్ సింబల్స్ అన్నమాట చక్కగా డ్రా చేశారు. ఇంకా ఇటు వచ్చేసి లంగ్స్ అన్నమాట. ఇదేమో వాటర్ వెహికల్స్, అందులో షిప్, బోట్ అలా అయితే ఉన్నాయి. ఇంకా షార్క్, టార్టాయిస్, స్టార్ ఫిష్ అవి కూడా తీసారనమాట. చక్కగా బాగుంది. ఇంకా ఇక్కడ కూడా ఒక అబ్బాయి ల్యాండ్ వెహికల్స్, వాటర్ వెహికల్స్, ఎయిర్ వెహికల్స్ అయితే డ్రా చేశారు. ఇవేమో వాటర్ వెహికల్స్ అనమాట, ఇటు ఏమో ల్యాండ్ వెహికల్స్, ఇంకా ఇటు పక్కన ఎయిర్ వెహికల్స్ అనమాట. చాలా చక్కగా అయితే బాగుందన్నమాట ప్రెజెంటేషన్ వచ్చేసి. ఇంకా ఇదేమో డొమెస్టిక్ యానిమల్స్ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి వైల్డ్ అండ్ డొమెస్టిక్ యానిమల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేశారనమాట. ఇంకా ఇది కనుక చూస్తే ఇంకా ఇక్కడ వచ్చేసి ఫేసెస్ ఆఫ్ మూన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వీళ్ళైతే మా బాబు వాళ్ళ క్లాసే. ఇంకా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఫుల్ మూన్, హాఫ్ మూన్ అని చెప్పేసి వీటి గురించి అయితే బాగా చెప్పారు. ఇంకా వీళ్ళు కూడా మా బాబు వాళ్ళ క్లాసే. వీళ్ళేమో సోలార్ ఎక్లిప్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగా చెప్పారు. పిల్లలంతా కూడా చక్కగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా ఇటు పక్కన వచ్చేసి మనకి టైం అన్నమాట, టైం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఈ అబ్బాయి. ఇక్కడేమో ప్రొజెక్టర్ అనమాట. ఇంకా ఇందులో నుంచి అయితే ఒక ఇమేజ్ అయితే కనబడుతుంది, చూసేయమని చెప్తే ఇంకా మా బాబు నేనైతే చూసామన్నమాట. చక్కగా అయితే కనిపించింది మాకైతే అందులో నుంచి. ఇంకా ఇక్కడేమో వ్యవసాయం అన్నమాట. ఇంకా ఎడ్లు, పొలాలు, పెట్ యానిమల్స్, ట్రాక్టర్స్ అలా వాటికి సంబంధించినవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక అబ్బాయి అయితే ఇలా పేపర్స్తో లీవ్స్ అయితే తయారు చేశాడు. రియల్ లీవ్స్ లాగానే ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడేమో రూట్స్ అంట, ఇవి అన్ని రూట్స్కి సంబంధించినవి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా ఇదేమో ఫారెస్ట్ యానిమల్స్, ఇవి వచ్చేసి అన్ని యానిమల్స్ అనమాట. ఇది కూడా నేషనల్ సింబల్సే ఎగ్జిబిట్ చేశారు. ఇక్కడేమో ఫుడ్ చైన్ అనమాట. ఇంకా ఇది కూడా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇంకా ఇటు వచ్చేసి ఇవి కూడా యానిమల్స్ హోమ్స్, ఇంకా ఫుడ్స్కి సంబంధించినవి అయితే ఉన్నాయి. ఈ పిల్లలు అయితే చాలా చక్కగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇవి న్యాచురల్ ఇండికేటర్స్ అనమాట. ఇంకా ఈ ఇండికేటర్స్ ఎలా చేంజ్ అవుతాయి అని చెప్పేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడేమో మిర్రర్ ఇమేజ్ అనమాట. రివర్స్గా రాస్తే మిర్రర్లో కరెక్ట్గా కనబడుతుంది. అలా నేను కూడా చెక్ చేశాను అనమాట, కరెక్ట్గా కనిపిస్తున్నాయా లేదని చెప్పేసి. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా అటు పక్కన డైజెస్టివ్ సిస్టమ్ గురించి అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది ఫేసెస్ ఆఫ్ మూన్ ఇక్కడ కూడా మంచిగా డ్రా చేశారు. ఎక్స్ప్లెయినింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ చూస్తే మా అమ్మాయి అన్నమాట, తను చేసింది అయితే ఇలా ఏంటది వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట. ఇంకా ఇక్కడ కొన్ని పేపర్స్ను థర్మాకోల్ షీట్స్ అయితే వేస్తూ ఎలా క్లీన్ చేస్తుందో చూడండి, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా ఇలా చక్కగా తీసేసుకుంటుంది అన్నమాట, క్లీన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మా బాబుకి కూడా ఒకసారి సైన్స్ ప్రాజెక్ట్ అంటే ఇదే చేశాడనమాట. ఇంకా తను కూడా ఇదే చేసింది. ఇంకా వాళ్ళ అన్నయ్య అయితే మురిసిపోతున్నాడు అనమాట వాళ్ళ చెల్లెని చూసుకొని. ఇంకా ఆ తర్వాత ఈమె రూట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ పాప, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇంకా మా చిట్టి తల్లి నన్ను కాదు అక్కడ తీసుకో వీడియో అని అయితే చెప్తుంది. సరేలే అని చెప్పేసి అది ఇక్కడ తీసాను. ఇక్కడేమో ఇగ్లు అనమాట. ఇగ్లు దగ్గర ఒక స్నో మ్యాన్ కూడా ఉన్నాడనమాట. ఇది వచ్చేసి టైప్స్ ఆఫ్ కరెన్సీ అని చెప్పేసి మా బాబు వాళ్ళ క్లాస్ అనమాట. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా చాలా దేశాలకు సంబంధించిన రియల్ కరెన్సీ అయితే తీసుకొచ్చారనమాట. $1, $5 from Sri Lanka.
ఇంకా ఇక్కడ ఈ అబ్బాయేమో ఇన్‌క్లైన్ ప్లేన్ సీసా, పుల్లి గురించయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడనమాట. ఇంకా నాకైతే ఈ పుల్లిని చూడగానే ఎనకటి రోజులైతే గుర్తొచ్చాయనమాట. నార్మల్‌గా బావిలో గిరికతో నీళ్ళు తోడేవాళ్ళం కదా! అలా అన్నమాట. ఈ అమ్మాయి అయితే స్కేలు, మెజరింగ్ టేప్, వెయిట్, వాల్యూమ్, టెంపరేచర్ గురించయితే మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఇంకా వీటితో పేపర్‌తో ఇలా 1000 ఎంఎల్, 500 ఎంఎల్ అని బాగా చేశారు. ఇంకా ఇటొచ్చేసి గుడ్ ఫుడ్ అండ్ బ్యాడ్ ఫుడ్ అనమాట. ఇంకా ఇక్కడ ఈ అమ్మాయి ఏమో పల్సెస్ అండ్ సిరల్స్ అయితే తీసుకొచ్చింది. ఇటు పక్కన చూస్తే గనుక హెల్తీ ఫుడ్ అండ్ అన్‌హెల్తీ ఫుడ్ అయితే వాటి గురించి అయితే తీసుకొచ్చిందన్నమాట. ఇంకా ఈ బాబాయ్ అయితే బ్యాంగిల్స్‌తో ఏదో అయితే చేశాడు. నాకైతే ఐడియా లేదు. అంత కరెక్ట్‌గా అయితే గుర్తులేదన్నమాట. ఇక్కడ కూడా ప్రొజెక్టర్ టైపే అన్నమాట. ఇంకా ఇదేమో ట్రాఫిక్ లైట్స్, రూల్స్ అండ్ లైట్స్. ఇదేమో టైప్ ఆఫ్ ఫీదర్స్ అన్నమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీదర్స్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇంకా ఇక్కడ వాటర్ సైకిల్ అన్నమాట. మా పాప వాళ్ళ క్లాస్ అన్నమాట ఈ పాప. ఇంకా ఇలా కచ్చా హౌస్, పక్కా హౌస్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు వీళ్ళు. ఇంకా Mainly four kinds of pollutions. They are air pollution, water pollution, land pollution, and noise pollution. ఈ అమ్మాయి కూడా సోర్సెస్ ఆఫ్ వాటర్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడేమో నేషనల్ ఫ్లవర్, నేషనల్ యానిమల్, నేషనల్ ఫ్రూట్, నేషనల్ ట్రీ అలా అయితే డ్రా చేసుకుని ఎగ్జిబిట్ చేశారనమాట. ఇది వచ్చేసి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ అయితే చేసింది. ఈ అబ్బాయి అయితే డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి ఒక లైట్ అయితే చూపించాడనమాట బాక్స్‌లో. ఇంకా ఇక్కడైతే వింటర్ సీజన్ అని చెప్పేసి ఇలా స్నో, గ్లూ ఇంకా వింటర్ గురించి అయితే మంచిగా తీసుకొచ్చిందనమాట. ఇదేమో రేస్ ఆఫ్ లైట్. ఇంకా ఇంగ్లీష్‌లో వాళ్ళు అలా అలా చెప్పేస్తున్నారు. కానీ మనమేమో తెలుగు మీడియం. వాళ్ళు చెప్పేది అర్థమవుతున్నా సరే మనం ఏదైనా మాట్లాడదామన్నా కూడా ఇంకా ఎక్కువగా మనం ఏం మాట్లాడలేమన్నమాట. ఎందుకంటే తెలుగు మీడియం కాబట్టి. చిన్నపిల్లలైతే చాలామంది పార్ట్స్ ఆఫ్ ప్లాంటే తీసుకొచ్చారు. లాస్ట్ టైం మా పాప కూడా పార్ట్ ఆఫ్ ఏ ప్లాంటే తీసుకెళ్ళిందనమాట. ఇక్కడ వచ్చేసి పజిల్ ఏదైనా ఒక నెంబర్ అయితే అనుకోమందనమాట ఆ డబ్బాలో ఉన్నవి. ఇంకా తను మేము ఏమనుకున్నామో అవైతే చెప్పేసింది లాస్ట్కి. ఇదేమో సీడ్ జర్మినేషన్ మోడల్. ఇంకా ఇక్కడ వచ్చేసి బయట ఒక బాబు అయితే క్రీపర్ వాటికి సంబంధించిన ప్లాంట్స్ అయితే పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. బాగా అనిపించింది నాకైతే. ఇంకా ఇది కూడా ఫిల్టర్ అనమాట, వాటర్ ప్యూరిఫైరే. ఇంకా మా బాబు అయితే చూస్తున్నాడు వాటర్ వేసి ప్యూర్గా వచ్చేయలేదా అని చెప్పేసి. ఇటు సైడ్ ఏమో అవర్ నేబర్హుడ్. చాలా మంది దగ్గర దగ్గర పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్ అవర్ నేబర్హుడ్ అయితే చేశారు. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పైసెస్. ఈ అమ్మాయి వచ్చేసి టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చిందనమాట, రూట్కి సంబంధించినవి. ఇంతకీ ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే చాలామందికి సైన్స్ ఫేర్కి ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలి పిల్లలకి అని దాదాపు కొంచెం ఐడియా ఉండదన్నమాట. ఎస్పెషల్లీ నాకు కూడా అంతే. ఏం చేయాలి అని చెప్పేసి ఐడియా ఉండదు, అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కాబట్టి అలాంటి టైంలో ఇలాంటివి చూసామనుకోండి ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే ఐడియా వస్తుంది, పిల్లలకి మంచిగా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇలా చూపిస్తున్నాను అనమాట. సైన్స్ ఫేర్ అంటే చాలు ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచించడానికే చాలా టైం పడుతుంది. అలాంటప్పుడు ఇలాంటి వీడియోస్ చూసామనుకోండి కొంచెం ఐడియా ఉంటుంది, వెంటనే చేసేయచ్చు అనమాట. ఇవి కూడా ట్రాఫిక్ రూల్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా అయితే తీసుకొచ్చారు. చిన్న పిల్లలు ఇలా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎంత బాగుందో చూడడానికి. అయితే ఇక్కడ కూడా వాటర్ ప్యూరిఫికేషన్ ఉందన్నమాట. ఇంకా ఒకసారి మనం కూడా చెక్ చేద్దామని చెప్పేసి నేనైతే డర్టీ వాటర్ అయితే ఇందులో వేసాను. ఇంకా చూడండి ఫైనల్గా ఇక్కడికైతే ప్యూర్ వాటర్ అయితే వచ్చేసాయి అనమాట. ఇంకా నన్నైతే ఎంట్రన్స్లో వాటికి సంబంధించినవి కొంచెం ఏదైనా మాట్లాడమని చెప్పేసి అన్నారు. మనకేమో ఇంగ్లీష్ రాదు, సరే అని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడదాం అని చెప్పేసి తెలుగులో అలా అలా అయితే మాట్లాడాను అనమాట. సైన్స్ ఫేర్కి ఏదో ఒకటి చేయమని చెప్పేసి మా పాప అడుగుతుంది, కానీ నాకే అంతగా ఇంట్రెస్ట్ అనిపించదు అసలు ఏం చేయాలా అని చెప్పేసి. కొంచెం సేపు ఆలోచించి ఇంకా తర్వాత అమ్మో ఇదంతా ఎవరు చేయాలని చెప్పేసి అని అనుకుంటాను. కానీ ఇలాంటివన్నీ చూసినప్పుడు ఇంకా నేను కూడా మంచిగా చేసి ఇవ్వాలి మా పిల్లలకి అని చెప్పేసి ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి నా కోసం అని చెప్పేసి ఈ వీడియో తీసుకున్నాను. ఇంకా నాలాంటి తండ్రులకు కూడా ఇలాంటి వీడియోస్ యూజ్ అవుతాయి అని చెప్పేసి నేనైతే అన్నీ ఇలా తీసానమాట. ఇదైతే చూడండి మంచిగా కాటన్తో ఇలా కోడి పిల్లల్ని అయితే ఎలా చేశారు. ఇంకా ఎంట్రన్స్లో అయితే ఆ బుట్టలు, ఇసురాయి, ఇంకా గుంత పొంగనాలు, కుంచె అవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. పిల్లల్ని అడిగానమాట ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇవన్నీ అని చెప్తే ఇంకా ప్రిన్సిపల్ మేడమే అవన్నీ కూడా తీసుకొచ్చి అరేంజ్ చేశారంట. చాలా బాగా అనిపించింది. ఇంకా చాలామంది అంతగా పట్టించుకోరు పిల్లల్ని, అయితే ఏదో అలా అలా చూసుకుంటూ వెళ్తుంటారు. కానీ ఇక్కడ మా స్కూల్లో, మా పాప వాళ్ళ స్కూల్లో ప్రిన్సిపల్ మేడం అయితే చాలా మంచిదన్నమాట. పిల్లలకి తినడానికి, ఆటలకి అన్నిటికి కూడా మంచిగా టైం ఇస్తుంది. పిల్లల్ని అయితే చాలా బాగా చూసుకుంటారు. నాకు ఎక్కువ నచ్చిన స్కూల్ ఒకటి ఉందంటే అది ఈ స్కూలే అనమాట. ఇన్ని చూసారు కదా, మీకు
వీటన్నిటిలో ఎక్కువగా ఏది నచ్చిందని అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతకీ మీ పిల్లలు ఈ సైన్స్ ఫేర్కి ఏం ప్రాజెక్ట్ చేశారు అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా స్కూల్ మొత్తంలో వోల్కనో ఒక్కరే తీసుకొచ్చారనమాట. ఇది వచ్చేసి పార్ట్స్ ఆఫ్ ఎ ఫ్లవర్, వాటి గురించి అయితే రియల్ ఫ్లవర్ తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. మొత్తానికి ఈరోజు సైన్స్ ఫేర్లో ఇన్ని రకాల ప్రాజెక్ట్స్ అయితే చూసాము. ఇంతకీ మీకు ఎక్కువగా ఏది నచ్చింది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇది అన్నమాట ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.